ప్రేక్షకులకు నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవానికి బడ్జెట్ అనేది అసలు భారతదేశ చరిత్రలోని ఇంత మోసపూరితమైన బడ్జెట్ ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. ఇంత అంకెల గారెడితో ఇంత అవస్థ వాళ్ళను ఇంత కిందిని మీదిని చేయడం, ఏదో అంకెలు రాస్తున్నాం అని అంకెలు మోసం చేయడమే కాదు, వాటిని తిప్పేసి ఇంకా 1కి 2 3కు 4 వాళ్ళ యొక్క పరడబ్బా పరస్పర డబ్బాను కొట్టుకోవడానికి తప్ప ఇది బడ్జెట్ అనే మాట మర్చిపోయింది. ఈ బడ్జెట్ వాళ్ళ 6 గ్యారంటీలను 11 డిక్లరేషన్లను హత్య చేసి గొయ్యి తీసి పాతర పెట్టి దాని మీద గోరీ కట్టినట్టున్నది. అంటే వీళ్ళు చేసిన ఏ ఒక్కటి కూడా మేము అమలుపరచం, ఏ ఒక్క హామీ కూడా మేము అమలుపరచం, మా పని అయిపోయింది అని చేతులెత్తేసిన బడ్జెట్ ఇది. కాబట్టి ఎక్కడైనా బడ్జెట్ అంటే గత సంవత్సరం మనం ఏమి ఇచ్చాము, ఎన్ని అమలు చేశాము, ఎన్ని అమలు కాలేదు, ఎంత లాభం వచ్చింది ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరం, ఇంకా ఎంత లాభం రాబోతుంది, ఎంత నష్టం ఉన్నది, ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత రికవరీ ఉంది అనేది క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఏ ఒక్కటి కూడా దానికి సంబంధించింది ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇచ్చినట్టు చూపెట్టినట్టు లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇదే జనవరి నెలలో ఒక కాగ్ రిపోర్ట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు ఆన్లైన్ లో కనపడుతుంది, ఈ రాష్ట్రం యొక్క రిసిప్ట్స్ అంటే లాభాలు 1,35,000 కోట్ల కంటే చిల్లర, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఈయన 2,04,000 కోట్ల రూపాయల రిసిప్ట్ చూపెట్టారు. అంటే 50 రోజులలో 65,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించిందో, ఎలా వచ్చినాయో, మరి అద్భుత దీపం మరి బట్టి విక్రమార్క గారు ఏం చేసిండో, ఎట్లా వచ్చినాయో అవి మాకు కూడా చెప్తే బాగుంటది. కాబట్టి ఒక్కటి కూడా మరీ దారుణం అంటే 6 గ్యారంటీలకు 50,000 కోట్లు కేటాయిస్తున్నాము అని, ఇంకా అవి రావాలా, ఏ దానికి ఎంత కేటాయించారు, ఎవరికి ఎంత కేటాయించారు అనేది ఒక పూర్తి డేటా రావాల్సి ఉంది. అయినా ఇక్కడ క్లియర్ గా వీళ్ళు ఇచ్చిన అబద్ధాలను మోసాలు అని తేల్చి చెప్పడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడ్డది. వాళ్ళ పని అయిపోయిందని, మాకు చేత కాదు, మేము తులం బంగారం ఇయ్యలేము, మేము ముసలి వాళ్లకు వృద్ధులకు ఎవరికైతే 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నామో అది చేయలేము, వికలాంగులకు 6,000 పెంచుతామన్నాము చేయలేము, మహిళలకు 2,500 ఇస్తామన్నాము ఇవ్వలేము, మా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నాము ఇయ్యలేము, 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నాము వేయలేము, ప్రతిదీ మాకు చేత కాదు మేము చెయ్యము అని చెప్పినట్టు ఈ బడ్జెట్ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ ఇక డైవర్సిటీ పాలిటిక్స్ మొదలు పెట్టిండు ముఖ్యమంత్రి గారు. అయిపోయిన తర్వాత చిట్ చాట్ అనేది ఒకటి మొదలుపెట్టి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా తొక్కాలా, ఆ తొక్కుతుంటే బీజేపీ ఏదో అడ్డుపడుతుంది, డ్రగ్స్ మీద బీజేపీ మాట్లాడతలేదని డైవర్షన్ మొదలు పెట్టిండు. అంటే ఆయన జీవితం మొత్తం డైవర్షన్ అయి మాట్లాడిన బడ్జెట్ మీద ఏం చర్చ జరగొద్దు, వీళ్ళు చేసిన అంకెల గారడి మీద మోసాల మీద చర్చ జరగొద్దు, చర్చ జరగకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడు. కాబట్టి వదిలిపెట్టాం. ఖచ్చితంగా ఎవరిని తొక్కేది, ఎవరు ప్రజల్ని మొత్తం పాతాళంలోకి తొక్కుతారనేది త్వరలోనే ప్రజల చేతిలో ఉంది. ప్రజల ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఈ 3 నెలల 4 నెలల్లోనే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు మమ్మల్ని ఎట్లా డోకా చేసిండ్రో మేమేందో మేము చూపెడతామని ప్రజలు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిండ్రని ఒక క్లారిటీ మేము గ్రామాలలో తిరుగుతున్నాం, మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఏ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించి ఆలోచనతో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ 2 లక్షల ఉద్యోగాల మాట మాత్రం రాదు. మేము ఏం చెప్పినామో ఒక విషయం లాభాలు వచ్చినాయి, చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అయింది, పంటలో మేము నెంబర్ 1 స్థానంలో ఉన్నామంటున్నాం. నాకు సిగ్గుండాల మాట్లాడడానికి. మరి కాంగ్రెస్ మిత్రులు పంటలో నెంబర్ 1 స్థానంలో లేదా? మరి కాంగ్రెస్ జ్ఞానం ఉండాలి. రామూర్తి గారు కాలువన్న తగ్గిండా,
ప్రాజెక్ట్ అన్న కట్టిండా, ఒక చెరువు పూడికన్నా తీసిండా? ఎట్లా పంట భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో వరి పండుతుంది? మళ్ళీ ఇదే దుర్మార్గుడు ఏం మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు, కేసీఆర్ గారు వరేసుకుంటే ఉరి అని అన్నాడు. అరే దుర్మార్గులారా, మీరు ఇప్పటికైనా ఆలోచించండి. కేసీఆర్ అన్నది వరి చాలా బ్రహ్మాండంగా పండే అవకాశం ఉన్నది, పండుతుంది. కానీ ప్రత్యామ్నాయ పంటలకు పోతేనే మనం రాష్ట్రం బాగా బాగుపడుతుంది, అన్ని రకాల లాభాలు రైతులకు కూడా వస్తాయని ఆ రకమైన మైండ్ సెట్ తోటి కేసీఆర్ గారు క్లియర్ గా మాట్లాడారు. దాన్ని కూడా దుర్మార్గంగా వరేస్తే ఉరి అన్నాడని దాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. కాళేశ్వరం కుప్ప కూడిపోయిందన్నారు, మళ్ళీ మేము ఇప్పుడు పని చేస్తాం, కాళేశ్వరం మేము దాన్ని రిపేర్ చేస్తామని ఈ రోజు చెప్పారు. మొన్న దాకా నీళ్లు రావడం లేదన్నారు. నేను మొన్ననే రీసెంట్ గా ఆ కాళేశ్వరం ఉన్న మేడిగడ్డ పంపులు ఆన్ చేసి నీళ్లను మొత్తం ఇక్కడికి కిందికి వదిలడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాం. వీళ్ళు చేసిన ప్రతిదీ ఏమనంటే అవినీతి అక్రమం జరిగింది అంటున్నారు. రకరకాల కమిషన్లు వేసారు. కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా చిన్న ఆధారం కూడా వీళ్ళకి దొరకకుండా ఒక ఏం చేయాలో అర్థం కాక పిచ్చోళ్ళ చేతిలో రాయిలాగా ఈ రాష్ట్ర పరిపాలన. అందుకని ఇప్పటికైనా ఖచ్చితంగా ఎవరిని కూడా వద్దు. వీళ్ళు చేస్తున్న దుర్మార్గం, వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళు చేస్తున్న ఒక్కరంట కాదు, ఈ రోజు అవినీతి జరిగిందనేది క్లియర్ గా. హలో, మీరు ఆ కాల్స్ కట్ చేసుకోండి, ముందు కాల్స్ రాకుండా పెట్టుకోండి సార్ ప్లీజ్. అది వైఫై ఎలాక చెప్పిందండి. మీరు దాని ఫ్లైట్ మోడ్ లో వినండి, ఒక్క నిమిషం వినండి సార్. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుని దాన్ని వైఫై ఆన్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాదు. కరెక్ట్ ఏమంటున్నారు? ఫ్లైట్ మోడ్ లో ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి, దాన్ని వైఫై ఆన్ చేసుకోండి అంతే, అప్పుడు మీకు కాల్స్ రావు. వైఫైలో నెట్ ఉంటాము, ఫ్లైట్ మోడ్ పెట్టుకోవాలి. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి, వైఫై మాత్రం ఆన్ చేయండి, ఆన్ అవుద్ది. అది వైఫై వస్తుంది, ఫ్లైట్ మోడ్ పెట్టేసిన వైఫై ఆన్ అవుతుంది. స్ట్రక్ అయిపోయింది. రైట్, వినపడుతుందా? ఓకే సార్, చెప్పండి. కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆదాయం ఎక్కడ పెరుగుతుందండి? రియల్ ఎస్టేట్ ఈ 2 సంవత్సరాలలో కుప్పకూలిపోయింది. ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు, ఒక కంపెనీ రాలేదు, ఉద్యోగాల కల్పన జరగలేదు, 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు. మీకు ఏమైనా రాదార్లు డెవలప్ అయినాయి అంటే ఏమీ డెవలప్ చేయలేదు. ప్రాజెక్ట్ ఏమైనా హైదరాబాద్ అన్ని విధాలుగా ఐటీ అప్లు ఏమైనా తీసుకొచ్చినా, మంచి కంపెనీలు తెచ్చినట్టు అది లేదు. మరి ఏ విధంగా భూమి రేటు పెరిగిందా? పర్కాపే ఎలా పెరుగుతుంది? జీడిపి ఎలా పెరుగుతుంది? ప్రజలు ఎలా బాగుపడతారు? రైతులు ఎలా ఆదాయంగా బతుకుతారు? కాబట్టి ఇవన్నీ కూడా మసిపూసి మారేడుగా చేసి ఒక దుర్మార్గమైన ఒక ఉత్తమ బట్టి అనేది ఒట్టి మాటలు చెప్పి బూటకం మాటలతోటి కాలం గడిపిండు. 50 పేజీలో 59 పేజీలు ఏమో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు చదివిందే చదవడం. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ని తిట్టేటప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడడం, వాళ్ళ బుద్ధి మాట్లాడడం. ఇక ఒకటేసారి ఇస్తున్నారు. సరిసేది మీ యొక్క ఎమ్మెల్యేలని, మీ యొక్క మంత్రుల్ని చంపల మీద మీరు చదవాలి. ఆయన సరిసే రోజులు దగ్గర ఉన్నాయి. బల్లల సంచుడు కాదు మీరు చేసింది, అంత దుర్మార్గమైన చర్య అని ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ తో వీళ్ళ అంతం మొదలైంది, వీళ్ళ యొక్క పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఇక జీవితంలో కూడా ఎవడు కూడా కాపాడలేడు. రైట్ ప్రేమ్ గాంధీ గారు, సరే మీరు చెప్పండి, ఎందుకంటే